అయితే హోటల్ అన్నం తినలేదు. అన్న వచ్చిండు. అన్న వచ్చి ఒక మాట ఇచ్చిండు, అమ్మ నేను వస్తా, మమ్మల్ని నైట్ కూర్చిదే ఇట్లే నైట్ కూర్చోబెట్టి మనిషి పర్సలు అడిగి రాసుకున్నప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది. అన్న కంపల్సరీగా వత్తరట్టింది. నేను 4 రోజులు తిరిగి వస్తామ్మా, మేమంతా గైడ్ చేసుకుని అందరిని కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని తీసుకొని వస్తా ఈ ఉద్యమని. చాలా యొక్క తెలివితో చేయాలి, దీన్ని అడ్డగోలు ఒక్కరితో ఏది కాదు ఇది అని అన్నారు. సరేలే అన్ని మాటలు నా మనసులో పెట్టుకున్నా. ఎట్లా అన్న వస్తే వీళ్ళేమో అందరూ వచ్చిపోతారు, మన పరిస్థితి ఆడేస్తారు అంటారు అందరు అనుకుంటారు. కానీ నాకు ఒక నమ్మకం ఉండేది, అన్నతో కంపల్సరీ మన చేతరని. అన్నట్టే అన్న వాళ్ళని పంపించిండు, అన్న కింద ఉన్న వాళ్ళు పంపించి మాతో మాట్లాడుతూ మేము ఇక్కడ ఉంటే అన్న వచ్చి, అన్న పేరు రాంబాబు అన్న వచ్చి మాకు కిషన్ చెప్పిండు, మీరు 10 మంది కమిటీ వేసుకోండి అమ్మ అంటే మేము 10 మంది ఆడవాళ్ళం కమిటీ వేసుకొని ఉన్నాం. ఉంటే వాళ్ళకి ఆ నైట్ వరకు ఈసారన్న పొద్దున పూట 9ంటికి వస్తాడు. వచ్చేళ్ళకే మీరు రెడీగా ఉన్నామంటే మేమందరం రెడీగా ఉంటామని అందరూ ఆహ్వానించుకున్నాం. మేమందరం మాట్లాడుకొని మాకు ఇష్టమైన మీ ఉద్యోగంలో పాల్గొందాం అన్నను ఆహ్వానించుకుని ఒప్పుకున్న తర్వాత ఆ నైట్కి 11ంటికి మాకు ఏం చేస్తారంటే నీళ్ళు పైపు కోసి వాటర్ రాకోకుండా మందు పైన డాబా మీద మందు తాగి ట్యాంక్ మీద మందు దాగి కుర్చీలు వేసుకొని ఒక పాతది రంపం లాంటి తీసుకొచ్చి కోసి అది కాదని అది నీళ్ళ పైపు దానికి ఎక్కే కాదు ఇంకోటి ఉంటే దాన్ని తొక్కి ఎరగొట్టి పోయిరు. మాకు వాటర్ రాట్లా. అమ్మ అది కాక పోలీసు వాళ్ళు వచ్చారు, కొంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు సహాయం చేశారు, బీజేపీ కొంత సహాయం చేసిన వాళ్ళు మేము కాదంటలేదు, చాలా మేలు చేశారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మాకు భయం వేసేది, ఎప్పుడు వచ్చి దీని మీద పడి కాల్ చేపిస్తారా, మేము ఎట్లా పోవాలి, కనీసం మా దగ్గర రూపాయి కూడా లేదు. మేము 14 రోజుల నుంచి ఉంటున్నాము, ఎవరి దగ్గర ₹1 లేదు. వాళ్ళు పెట్టింది తింటున్నాం, తెలియని వాళ్ళకి మాత్రం ఉపాసమే ఉంటారు, మధ్యాహ్నం భోజనం అయితే తింటున్నాం సబ్దకం, కానీ తిన్నా కానీ మనశ్శాంతి లేదు. ఒక్కొక్కరు నిరాశ ఉన్నారు, మా దగ్గర ₹1 లేదు అక్క. నన్ను అడిగేది, అక్క మా దగ్గర ₹1 లేదు. చిన్నపిల్ల తల్లు వాళ్ళ పిల్లగాళ్ళు అక్కడ వేసుకొని, చిన్నపిల్ల తల్లి 6 నెలల పిల్ల పాప అక్కడ పడిపోయిందిగా ఉద్యోగంలో. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అన్నప్రాసన బాబుకి ఇక్కడే చేసుకుంది. అక్క మా పరిస్థితి ఏందక్క, మేము అందరూ కొంతమంది వెళ్ళిపోతారు, మాకు పిల్లలు చదివించుకోవాలి, పొత్తులు కట్టుకోవాలి, ఎట్లా మేము ఉంటాను, మేము ఉన్న వెళ్ళిపోవాలి, మా పని ఏంది, మా భవిష్యత్ ఏంది అని ఏడతారు. ఏడవాకండి, ఈ స్థలంలో వస్తానంటాడు, భయపడవాకండి.